హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మల్లమ్మ, మీరైతే నా లాస్ట్ వీడియో చూసే ఉంటారు. నేను ఇండియాకి వెళ్ళాను అండ్ మా వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఇండియాకి వెళ్ళా. మీరు ఒకవేళ నా వీడియో ఇంకా చూడకపోయి ఉంటే కింద లింక్ ఇచ్చాను, ఓపెన్ చేసి చూసేసేయండి. ఈ సర్ప్రైజ్ వీడియో ఎంతో కానీ నా జర్నీ అంతా సర్ప్రైజింగ్తో ఎక్సైట్మెంట్తో కాకుండా ట్విస్ట్లు జరగలతోనే. దానికి తోడు మా ఫ్రెండ్ గారు వీడు ఉన్నాడు కదా, వీడు 9:30కి వచ్చాను పిక్ చేసుకురా బాబు అంటే 10:30 అయిపోయింది, 11:30 అయిపోయి 12:30 అయింది వచ్చేసరికి. మనకోసం వెయిట్ చేసి అక్కడే ఉన్న ఎగ్జైట్మెంట్, ఉత్సాహం ఏదైతే ఉందో అంతా సంకనాకిపోయింది. నేనైతే ఫస్ట్ మా అన్నని కలుద్దాం అనుకున్నాను, ఎందుకంటే వారు కూడా హైదరాబాద్లోనే ఉంటాడు కాబట్టి, హైదరాబాద్ నుంచి వెళ్ళాలి కాబట్టి వారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. మా సిస్టర్ని కూడా కలుద్దాం అనుకున్నా, తనేమో వేరే ట్రిప్కి వెళ్ళి నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. అదిగో మీద ఉన్నాడు. జూన్లో 16 ఉన్నావు కదా, జూన్లో 16 నువ్వేనారా? నవ్వుతుంది నా బంగారమైన అయ్యలే, ఈ కూతురు మీరేనా? క్యారే బచ్చి దేవయ్యా, దేవయ్య తెగంబరి అవతారం ఇల్లుందా బందే వచ్చింది. ముందు కావాలండి సర్ప్రైజ్ నీట్ కాదు, అందరం ఎలాగో మా అన్నయ్య మంత్ ఎండింగ్ అయిపోతుందని చెప్పి వాడిని కూడా ఇంకా ఇంటికి తీసుకొచ్చేసాం. వాడు కూడా చెప్పుకున్నాను ఇంటికి వచ్చేసిండు. వాడిని చూసేసరికి ఏంటి వీడు ఎలా వచ్చాడు, ఓకే నా ఓపెనర్తో కలిసి వచ్చాడా, అందుకే చెప్పలేదా ఏంటి అని అనుకునే టైంకి నేను వచ్చి షాక్ ఇచ్చా. అండ్ మా పెద్దమ్మ వాళ్ళు కూడా మా ఊర్లో ఉన్నారని చెప్పేసరికి ఇంకా మా ఇంటికాడ నుంచి మళ్ళీ మేము మా ఊరికి వెళ్ళిపోయాం నెక్స్ట్ డేనే. తీస్తావన్నీ ఎప్పుడో వస్తున్నాను, ఇప్పుడే వచ్చినాయిరా. మరి పోయి ఎందుకంటే తొందరగా వచ్చినాయి ఇప్పుడే చేసుకున్నా సార్ కాకపోతే 15 అని చెప్పిన. మా పెద్దనాన్న కూడా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అనుకుంటే అప్పటికి మా డాడీ చెప్పేసిండు, మాట్లాడుతుంటే అర్థమైపోయిందంట. అది కాస్త ఫ్లాప్ అయింది. సో అంత రియాక్షన్ ఏం లేకుండా మా పెద్దమ్మ దగ్గర నుంచి. అయితే ఒక పని మీద మా ఊర్లో ఉన్న పెద్దమ్మ అనే అత్త వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళకి నేను వచ్చిన విషయం తెలియదు. అక్క చూడండి, అక్కడ ఉన్నారు.
అదే రోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉండేసరికి వాళ్ళ రూమ్కి వెళ్ళాను, వాడిని కలుద్దాం సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి. అప్పటికి వాళ్ళ రూమ్మేట్ చెప్పాడు ఇంట్లోనే ఉంటాడని, బట్ వాడు ఇంట్లో లేకుండా వేరే ఫ్రెండ్స్ వేరే చోటుకి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాడు. తర్వాత వాడిని కాల్ చేసి ఇండియా వచ్చాను అని చెప్తే తర్వాత ఆఫ్టర్నూన్ కలిసేసి అలా అలా మా సిస్టర్ని కూడా కలిసేసి బయటికి వెళ్ళాం. సో ఇలా సర్ప్రైజులు ట్విస్ట్ అండ్ టర్న్స్తో అయ్యాయి. నేను అనుకున్నట్టే అవ్వలేదు కానీ వీడియోస్ అయితే బాగానే వచ్చాయని అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మల్లమ్మ.